విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు చేసినటువంటి చిత్రాలు, ఆ చిత్రాల వెనకటువంటి నేపథ్యం, ఆయన చేసినటువంటి మానవీయ దృక్పథం, అలాగే వర్క్ డెడికేషన్, వీటన్నిటి గురించి మనం అనేక సిరీస్ చేసుకుంటూ వస్తున్నాం. సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ ఎన్టీఆర్ చేసినటువంటి చిత్రాల మీద చేసినటువంటి వీడియోస్ మీద చాలా అభిమానం చూపిస్తున్నారు మీరందరూ. చాలా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ సమాచారాన్ని మీకు ఇవ్వడానికి చాలా కష్టపడి వ్యయప్రయాసకు లోనే చాలా చోట్ల నుంచి సమాచారాన్ని సేకరించి ఈరోజు ఇవన్నీ కూడా మీ ముందు ఉంచడం జరుగుతుంది. అయితే చాలామంది అనుకుంటారు సినిమాల గురించి ఏముంది, ఇందులో చెప్పేది ఏముంది, ఆయన నటుడిగా చేశారు అంతే కదా అంటే కాదు. వర్క్ మీద అభిమానం, ఏకాగ్రత, అలాగే మనం సూపర్ స్టార్ అయిన తర్వాత ఆ సూపర్ స్టార్ డబ్బుని ఎలా నిలబెట్టుకోవాలి. ఇందులో ఎన్టీఆర్ జీవితంలో ముఖ్యమైన అంశం ఏంటంటే ఆయన ఏ రోజైతే పాతాళ భైరవి నుంచి సక్సెస్ ప్రారంభించారో మధ్యలో కొన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా రిటైర్ అయ్యేంత వరకు కూడా ఆయన సూపర్ స్టార్గానే ఉన్నారు. మంచి విజయాలు అందించారు, అద్భుతమైన విజయాలను అందించారు. అది చాలా మందికి సాధ్యపడదు. కాబట్టి ఒక ఉన్నత శిఖరాన్ని ఎదిగిన తర్వాత ఆ శిఖరం మీద నిలబడటం ఎంత ముఖ్యమో ఎన్టీఆర్ జీవిత చరిత్ర చూస్తే తెలుస్తుంది. సో ఆ దాంట్లో భాగంగా దాసరి నారాయణరావు ఎన్టీ రామారావు కాంబినేషన్లో 5 చిత్రాలు వచ్చాయి. 5 చిత్రాల్లో 4 చిత్రాలు ఆయన డబుల్ యాక్షన్ చేశారు. ఈ 4 చిత్రాలు ఏంటి అనుకుంటే, మొట్టమొదట మనిషి అంతా ఒకటే. ఇందులో తండ్రి కొడుకులుగా ఎన్టీ రామారావు ద్విపాత్ర అభినయం చేశారు. తర్వాత సక్కస్ రాముడు, ఇందులో కూడా డబుల్ యాక్షనే. ఆ తర్వాత కనుక చూసుకుంటే విశ్వరూపం, ఇందులో కూడా డబుల్ యాక్షనే. సర్దార్ పాపారాయుడు మళ్ళీ డబుల్ యాక్షన్. బొబ్బులి పులి ఇది మాత్రం సింగిల్గా ఆయన చేయడం జరిగింది. అయితే ఈ 5 సినిమాలు కనుక చూసుకుంటే ఈ డబుల్ రోల్స్లో ఒక వేరియేషన్ కనిపిస్తుంది. మనుషులతో ఒకటే తీసుకుంటే తండ్రిగా ఒక అభినయం, కొడుకుగా ఒక అభినయం. సక్కస్ రాముడిలో కూడా ఈ డబుల్ యాక్షన్లో కూడా మరీ అందులో కూడా ఒక రాజా, ఒక జమీందార్ గారి అబ్బాయి అయితే రాము, ఒక సర్కస్ కంపెనీలో పనిచేసేటువంటి వ్యక్తి, ఒక రింగ్ మాస్టర్, అతని వ్యక్తిత్వం, ఈ రెండు కూడా డిఫరెంట్గా చూపించడం జరుగుతుంది. ఇందులో కాస్ట్యూమ్స్ కనుక చూసుకుంటే కాస్ట్యూమ్స్ డిఫరెంట్గా ఉండటానికి 1979 సంవత్సరంలో ముంబై నుంచి అక్బర్ అని చెప్పేసి ఫేమస్ డిజైనర్ ఉండేవాడు. ధర్మేంద్ర, శత్రుఘ్న సిన్హా ఇలాంటి వాళ్ళందరికీ కూడా కాస్ట్యూమ్స్ ఇతనే చేసేవాడు. ఇతన్ని సంప్రదించి 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి, ఆ రోజుల్లో 2 లక్షలు అంటే అప్పుడు బడ్జెట్లో 2 లక్షలతో లో బడ్జెట్ బ్లాక్ అండ్ వైట్ తీసేసేవాడు, అంటే కలర్ వచ్చేసింది అనుకోండి. అలాంటి తరుణంలో 2 లక్షల కాస్ట్యూమ్స్కే ఖర్చు పెట్టారంటే ఎన్టీ రామారావు వేరియేషన్ ఎలా చూపించారు, ఆయన ఎలా చూపించాలి అది దాసరి నారాయణరావు ఈ సినిమాలో చూపించారు. తర్వాత కనుక మనం చూసుకుంటే విశ్వరూపం, ఇది కూడా చాలా డిఫరెంట్ యాంగిల్లో కనపడుతుంది. డబుల్ యాక్షన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి దాసరి నారాయణరావు ఎప్పుడూ కూడా ఎన్టీ రామారావుని ఒక విభిన్న తరహాలో చూపించారు. అందులో ఒక మంచి సినిమా ఏంటంటే సర్కస్ రాముడు. ఈ సర్కస్ రాముడు సినిమా పరంగా కాకుండా మన నేపథ్యం కనుక చూసుకుంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అదేంటో మీకు చెప్తాను. ఈ వీడియో ఎక్కడా కూడా ఆశాంతం స్కిప్ చేయకుండా చూడండి. ముఖ్యంగా సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ ఈరోజు 42,000 మందికి పైగా సబ్స్క్రైబర్స్ దాటి యూట్యూబ్లో విజయపదాన్ని ఎడుతోంది. మీరందరూ చూపిస్తున్న ఆదరాభిమానాలకి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోతో పాటు ఎన్టీ రామారావు చేసినటువంటి అనేక వీడియోలు మన దగ్గర ఉన్నాయి. వాటిని మీరు అన్నీ కూడా చూడాలనుకుంటే దీన్ని ట్యాగ్ చేస్తున్నాయి, వాటిని మీరు తప్పనిసరిగా చూడండి. ఎందుకంటే మీ పిల్లలకు కూడా చూపించండి. దానివల్ల వాళ్ళలో ఒక క్రమశిక్షణ వస్తుందని చెప్పి నేను ఒక సీనియర్ జర్నలిస్ట్గా నమ్ముతున్నాను. ఈ సర్కస్ రాముడు వచ్చేటప్పటికి 1980 మార్చి 1న రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా ఎందుకు తీయాల్సి వచ్చింది, ఎలా తీశారు అన్నది ఒక రాజకీయ నేపథ్యం ఉంది. 1977 సంవత్సరంలో ఎంజి రామచంద్రన్ రాజకీయాలకు వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. అంటే అప్పటికే అన్నాడీఎంకే పార్టీ పెట్టారు, అది అధికారంలోకి వచ్చింది.
ఎప్పుడైతే ఆయన అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారో ఆయనకి సంబంధించిన అనేక మంది నిర్మాతలు ఉన్నారు, దర్శకులు ఉన్నారు. వాళ్ళు ఎంజి రామచంద్ర తప్ప వేరే వాళ్ళతో సినిమాలు చేయరు. అప్పుడు ఎంజి రామచంద్రకి ఎన్టీ రామారావు అంటే మంచి అభిమానం. వాళ్ళిద్దరు అన్నదమ్ముల్లో ఉండేవాళ్ళు. ఆయన ఏం చేశారంటే తన నిర్మాతలకి దర్శకులకి ఎన్టీ రామారావుతో సినిమాలు చేయమని చెప్పేవారు. ముఖ్యంగా కోవై చెలియన్ అని చెప్పేసి ఈయన రాజకీయాల్లో అందవేసినటువంటి చెయ్యి, ముఖ్యంగా జస్టిస్ పార్టీలో చాలా క్రియాశీలకంగా ఉన్నటువంటి వ్యక్తి. ఆ తర్వాత డిఎంకే పార్టీలో చేరారు. డిఎంకే పార్టీలో కూడా తన హవా బ్రహ్మాండంగా కొనసాగించారు. ఆ తర్వాత ఆయన అన్నాడీఎంకే పార్టీలోకి వచ్చారు. ఈయన మరి శివాజీ గణేశన్, ఎంజి రామచంద్రన్తో 15 సినిమాలు తీశారు. ఆయనకు ఒక సినిమా తీయాలని కోరిక ఎప్పటి నుంచో ఉంది. మళ్ళీ ఎంజి రామచంద్రన్ అడిగారు, ఏమన్నా మీరు ఒక సినిమా చేయొచ్చు కదా అంటే, లేదు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక సినిమాలు చేయడం కుదరదు. నేను నా బ్రదర్ ఎంజి రామచంద్రకి బ్రదర్ అనుకునేవారు ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావుతో సినిమా చేయమని చెప్పారు. అప్పుడు ఎన్టీ రామారావు చాలా బిజీగా ఉన్నారు. 1979 సంవత్సరం ఎన్నికలో చెప్తున్నాను. ఓ పక్కన దాసరి నారాయణరావు, ఆయన కూడా చాలా అద్భుతంగా ముందుకెడుతున్నారు. వాళ్ళకి డేట్స్ దొరకడం చాలా కష్టం. కాకపోతే కోవై చెల్లికి రాజకీయ నేపథ్యం అని చెప్పుకున్నాం కదా, ఆయన ఏం చేశారంటే దాసరి నారాయణరావు వైఫ్ పద్మ, ఈవిడ రాజకీయాల్లో చాలా క్రియాశీలకంగా ఉండేవారు. అంటే సినిమా సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఎంజి రామచంద్రన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉండేవాళ్ళు. సో ఆ సందర్భంగా దాసరి పద్మని కన్సల్ట్ చేయడం, దాసరి పద్మ పరిస్థితి దాసరి నారాయణరావుకి వివరించడం, ఆయన అన్ని సినిమాలు పక్కన పెట్టేసి సర్కస్ రాముడు సినిమా మీద ఏకాగ్రత చూపించారు. అలాగే ఎంజి రామచంద్ర మీద ఉన్న అభిమానంతో అలాగే ఎన్టీ రామారావు కూడా తన కాన్స్టిట్యూషన్ ఈ సినిమాకి అడ్జస్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా 1979 సంవత్సరం అక్టోబర్ 20వ తారీఖున ఈ సినిమా ప్రారంభమైంది. కోవై చెలియన్ కుమారుడు ఇందుకి కెమెరా స్విచ్ ఆన్ చేయగా దాసరి నారాయణరావు కొడుకు తారక ప్రభు ఈ సినిమాకి ఆయన క్లాప్ కొట్టారు. కాబట్టి ఆయన క్లాప్ కొట్టిన ఫలితం తారక ప్రభు ఫిల్మ్స్లో ఎన్నో విజయవంతమైన తీసిన దాసరి నారాయణరావు ఈ సినిమా కూడా కోవై చెలియన్ నిర్మాణంలో బ్రహ్మాండంగా విజయం సాధించింది. సర్కస్ రాముడు మొత్తం షెడ్యూల్ అంతా కూడా 26 రోజుల్లో కంప్లీట్ అయిపోయింది. కోవై చెలియన్ ప్రొడ్యూసర్లు చాలా ఆశ్చర్యపోయారు, ఒక తెలుగు సినిమాని ఇంత తొందరగా పూర్తి చేయొచ్చా. ఎందుకంటే తమిళంలో నేను ఇంతకు చెప్పినట్టు ఆయన 15 సినిమాలు తీశారు. 15 సినిమాలు కూడా ఎక్కడొక్కడ లేట్ అవ్వటం, జాప్యం జరగటం, బడ్జెట్ పెరగటం, ఇవన్నీ చూసినటువంటి కోవై చెలియన్ ఎన్టీ రామారావు దాసరి నారాయణరావు కాంబినేషన్లో ఇంత తొందరగా సినిమా పూర్తి అయ్యేటప్పటికి చాలా ఆశ్చర్యపోయారు. అలాగే ఈ సినిమా టేబుల్ ప్రాఫిట్ కూడా ఆయనకు బాగా వచ్చింది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ బాగా తగ్గుతుంది. ఎప్పుడైతే సినిమా తొందరగా తీశారో ఆ సినిమా విజయవంతం అవడానికి చాలా తక్కువ బడ్జెట్లో కూడా వాళ్ళు అమ్మేసుకోవచ్చు. అందుకే అప్పుడు బయస్ కూడా బాగా లాభపడేవాళ్ళు. ఇందులో హీరోయిన్గా నటించినటువంటి వాళ్ళ గురించి కూడా మనం చెప్పుకోవాలి. సుజాత, జయప్రద. సుజాత ఎన్టీ రామారావు పక్కన నటించినటువంటి ఈ చిత్రంలో ఆవిడ నిజంగా ఒక ప్రియురాలు ఎలాగుండాలో, ఒక భార్య ఎలాగుండాలో, హోమ్లీగా ఉండేటువంటి తన నటనతో బాగా ఆకట్టుకున్నారు. ఇంకా జయప్రద గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆవిడ ఈ సినిమాలో అందాల తరగా తన వెలుగులన్నీ కూడా విరజిమ్మారు. అయితే ఈ సినిమా కనుక షెడ్యూల్స్ కనుక మనం చూసుకుంటే మేజరు బెంగళూరు, మైసూరు. అంటే ఒక జమీందారుకు సంబంధించిన భవనం చూపించాలంటే అప్పట్లో ఎక్కువగా మైసూరు వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. మైసూరు వెళ్ళి ఈ సినిమా షూటింగ్ కంటిన్యూ చేశారు. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మహానటి సావిత్రి ఇందులో ఒకే ఒక సీన్లో కనబడతారు. అది వాళ్ళిద్దరిని అంటే కావల పిల్లల్ని కనేటువంటి సన్నివేశంలో ఒక అరుపు అరుస్తారు, వాళ్ళిద్దరు పెళ్ళినట్టు పుట్టినట్టుగా చూపిస్తారు. ఇంతే షార్ట్, సింగిల్ షాట్ అంతే. దాని గురించి మహానటి సావిత్రిని బుక్ చేయడం జరిగింది. ఈవిడ మైసూరు తీసుకెళ్లారు. మైసూరులో ఆవిడ ఈ ఒక్క సీన్ గురించి వెయిట్ చేస్తున్నారు, మేకప్ వేసుకున్నారు. ఎప్పుడు తనకు పిలుపు వస్తుందా అని ఎదురు చూసినట్టు సందర్భం. ఒక్క షాట్ అండి, సీన్ కూడా కాదు, ఒక షాట్. ఈవిడ ఆ షాట్ పిలుపు గురించి మేకప్ వేసుకుని కుర్చీలో కూర్చొని దాదాపు 6 రోజుల పాటు వెయిట్ చేశారు. 6 రోజుల్లో రకరకాల వర్క్స్, ఆవిడ షాట్ తీయలేకపోవటం, మళ్ళీ నెక్స్ట్ డే రావటం, మళ్ళీ మేకప్ వేసుకోవడం, కుర్చీలో కూర్చోవటం, ఇలా 6 రోజులు జరిగిన తర్వాత 6వ రోజు అక్కడ అవకాశం వచ్చింది. ఆ అవకాశం వచ్చినప్పుడు ఆ షాట్లో నటించారు. దానికి 6 రోజులకు గాను ఆవిడకి ఇచ్చినటువంటి రెమ్యునరేషను 6,000 రూపాయలు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే విధి ఎలా విచిత్రంగా ఉంటుంది. 80కి వచ్చేటప్పటికి మహానటి సావిత్రి అప్పుడు మహానటిగా పరిగణించడం మానేశారు. ఒక సాధారణ నటి కూడా కాదు, ఒక జూనియర్ ఆర్టిస్ట్ని ఎలా చూశారో ఆ రకమైన పరిస్థితి ఈ షూటింగ్లో ఆవిడ ఎదుర్కొన్నారు.
అంటే ఒకప్పుడు ఆవిడ 2 లక్షలు రెమ్యునరేషన్ తీసుకున్నటువంటి వ్యక్తి కేవలం ఒక రోజుకి 1000 రూపాయలు చొప్పున 6000 కనుక లెక్కేసుకుంటే ఒక షాట్లో తన పిలుపు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసినటువంటి ఆ మహానటికి అంతకంటే అవమానం ఉంటుందా అంటే ఉండదేమో అని మనకు అనిపిస్తుంది. అలాగనే ఇక్కడ దాసరి నారాయణరావు కూడా చాలా మంచి వ్యక్తి. ఆయన మహానటి సావిత్రిని ఎప్పుడు కూడా ఒక అక్కయ్యగానే భావించేవారు. కానీ పరిస్థితులు ఎప్పుడు కూడా ప్రభావం మనుషుల మీద చూపిస్తాయి. ఈ విధంగా ఈ విచిత్రకరమైన పరిస్థితి మహానటి సావిత్రి ఎదుర్కొన్న విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. అయితే ఇక్కడ ఈ షూటింగ్ కనుక చూసుకుంటే ఊటీ, బెంగళూరు, మైసూర్, చెన్నైలో భారత సర్కస్ అని చెప్పి ఉండేది. అందులో దాదాపు 10 రోజుల పాటు ఏకదాటిగా సినిమా షూటింగ్ జరిగింది. ఎందుకంటే క్లైమాక్స్ సన్నివేశాలు, అలాగే రాము నటించేటువంటి రింగ్ సన్నివేశాలు, అలాగే ఇందులో సర్కస్ సాముడు అని పేరు ఎలా ఉంటుందో సర్కస్ సాణి అని కూడా ఇందులో ఒక క్యారెక్టర్ ఉంది, జయమాలిని ఇందులో నటించారు. మీకు గతంలో కూడా చాలా వీడియోస్లో చెప్పాను. ఎన్టీ రామారావు సినిమాలో కంపల్సరీ జయమాలిని అనేది వ్యక్తి ఉండేవారు. ఎందుకంటే ఎన్టీ రామారావు జయమాలిని పాటలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్. ఏ సినిమా తీసుకున్నా కూడా బయస్లో కూడా ఒక డిమాండ్ ఉండేది. ఎన్టీ రామారావు సినిమాలో జయమాలిని నృత్యం కంపల్సరీ ఉండాలని. అందులో జయమాలిని కూడా ఈ సినిమాలో ఒక విజయానికి దోహదపడింది అని మనం చెప్పుకోవాలి. అయితే ఇక్కడ కనుక చూసుకుంటే బెంగళూరులో ఈ సినిమా షూటింగ్ జరిగినప్పుడు అప్పటికి శివరంజని దాసరి నారాయణరావు డైరెక్షన్లో బెంగళూరులో రిలీజ్ అయ్యి 52 వారాల పాటు అద్భుతంగా ఆడింది. దానికి చాలామంది ఎప్రిషియేషన్ కూడా చేశారు. అది ఈ షూటింగ్ జరిగినప్పుడు ఏంటంటే ఒక సన్మాన సభ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కన్నడ కంఠీరవ రాజ్ కుమార్, అలాగే అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు వీళ్ళందరూ కూడా హాజరయ్యారు. హాజరైనప్పుడు అప్పటికి ఎన్టీ రామారావుకి అక్కినేని నాగేశ్వరరావు కూడా మంచి రిలేషన్స్ ఉన్నాయి. అలాగే దాసరి నారాయణరావుకి అక్కినేని నాగేశ్వరరావు కూడా మంచి రిలేషన్స్ ఉన్నాయి. దాదాపు 11 గంటల వరకు ఈ సన్మాన సభ జరిగింది. భోజనాలు అయిపోయాయి. రాత్రి బయలుదేరారు. ముదుమలై ఫారెస్ట్లో ఒక పాట చిత్రీకరణ చేయాలి. అంతకుముందు బెంగళూరులో కూడా ఒక పాట చిత్రీకరణ జరిగింది. ముదుమలై ఫారెస్ట్లో యాక్చువల్గా 2 రోజుల పాటు ఈ షెడ్యూల్ చేశారు పాటని. వాళ్ళు అక్కడికి వెళ్ళేటప్పటికి కరెక్ట్గా తెల్లవారుజామున 3 గంటలైంది. ఎన్టీ రామారావు కారు దిగుతూ గెస్ట్ హౌస్లోకి వెళ్ళబోయే ముందు దాసరి నారాయణని ఒక క్వశ్చన్ అడిగారు, మనం ఎన్ని గంటలకి షూటింగ్ స్టార్ట్ చేద్దాం? జనరల్గా 3 గంటలైంది కాబట్టి దాసరి నారాయణ ఆలోచించడానికి రెస్ట్ ఇవ్వాలి కదా, కానీ 10 గంటలకైనా ప్రారంభిద్దామా అని చెప్పి అనుకోతున్న తరుణంలో ఎన్టీ రామారావు అన్నారు, లేదు బ్రదర్, మనం 6 గంటలకే సినిమా షూటింగ్ ప్రారంభిద్దాం అని చెప్పి తన గెస్ట్ హౌస్ లోపలికి వెళ్ళిపోయారు. దాసరి నారాయణ ఏం ఆలోచించారంటే ఇప్పుడే కదా వచ్చారు అనేది ఆవేశాలు అని ఉంటారు, నెమ్మదిగా రెస్ట్ ఇద్దాం, ఆయన కూడా ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పి పడుకొని నిద్రపోయారు. ఎందుకో డౌట్ వచ్చి 6 గంటలకి లేచి బయటకు వచ్చి చూసేటప్పటికి ఎన్టీ రామారావు లాన్లో కుర్చీ వేసుకొని విత్ మేకప్తో ఉన్నారు. దాసరి నారాయణరావు ఒకసారి స్టన్ అయిపోయారు. ఏంటి ఏదో సరదాగా అన్నమాట నిజంగానే అయింది. ఎందుకంటే ఆయన మార్నింగ్ లేవగానే కాలకృత్యాలతో పాటు వ్యాయామం కూడా చేస్తారు. వ్యాయామం స్కిప్ చేసేసారు. ఆయన చేసేసి మేకప్ వేసుకొని వచ్చి కూర్చోవడంతో వెంటనే మేకప్తో మిగతా ఆర్టిస్ట్ కూడా రెడీ అవ్వలేదు కదా, వాళ్ళందరూ రెడీ అయ్యి ఒక పావు గంటలో ఈ షూటింగ్ ప్రారంభించారు. అంటే ఎన్టీ రామారావు డెడికేషన్ అసలు నిద్రపోకుండా కేవలం మేకప్తోనే ఆయన దృష్టి పెట్టి అంత చేయవలసిన అవసరం కూడా లేదు ఆయనకి. కాకపోతే నిర్మాత బాగుండాలి, దర్శకుడు తొందరగా ఈ సినిమా తీయాలి అని చెప్పేసి మార్నింగ్ 6 o'clockకి అనుకుంటే ఒక పావు గంట లేట్ అయింది కదా, దాదాపు 6:30కి మన పాట చిత్రీకరణ మొదలైతే సాయంత్రం 6 లోపల చిత్రీకరణ పూర్తి చేశారు. ఈ పాట కూడా చాలా అద్భుతంగా వచ్చింది. ఈ పాటలు కనుక చూసుకుంటే కేవి మహాదేవన్ దీనికి సంగీత సమకూర్చారు. రాముడు అంటే రాముడు సర్కస్ రాముడు అనే పాట ఆ రోజు ప్రతి చోట కూడా వినిపించేది. సూర్యుడు నుదుట బొట్టును పెట్టుకునే సన్నివేశాన్ని సూర్యుడు బొట్టు పెట్టుకుంది అన్నటువంటి పాట, చంద్రుడు గురించి కూడా ఈ పాట ఉంటుంది, జాబిల్లి పూలెట్టుకుంది అని చెప్పేసి. ఆ పాట కూడా చాలా సాహిత్యపరంగా చాలా బాగుంటుంది. చిత్రీకరణ కూడా అద్భుతంగా తీశారు. ముఖ్యంగా ఈ ఊటీ, ముదుమలై ఫారెస్ట్, తర్వాత బెంగళూరు ఇలాంటి పరిసర ప్రాంతాల్లో తీయటం వల్ల దానికి ఒక నిండుతనం వచ్చింది. స్క్రీన్ మీద అది మనకి కనబడుతుంది. అలాగే ఈ డెడికేషన్ కనుక చూసుకుంటే ఎంత గొప్పగా ఉంటుందో ఈరోజు ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఈ సినిమా కనుక చూసుకుంటే ఆయన ఎమోషనల్ యాక్టివిటీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఎన్టీ రామారావు
కామెడీ బాగా పండించగలరు, సరదాగా నవ్వగలరు. ఎట్ ద సేమ్ టైం ఎమోషన్స్ సన్నివేశాల్లో చాలా ఎమోషనల్ అయిపోతారు. ఆయన నిప్పు లాంటి మనిషి అని చెప్పి ఒక సినిమా మనం అప్పట్లో రిలీజ్ అయింది, దాని గురించి చెప్పుకున్నాం కూడా. అందులో లత హీరోయిన్. లతని ఒక చోట చేయి పెట్టుకొని లాగి నేరస్తుని చూపిస్తూ వీళ్ళని గుర్తుపట్టగలమనే ఒక సన్నివేశం ఉంటుంది. ఆయన నిజంగా లాగేటప్పటికి చెయ్యి ఒకసారి లతకి వాచిపోయింది. అంటే ఆవేశంలో ఆయన యాక్ట్ చేసిన బట్టి. అలాగే ఎదురులేని మనిషి అనేటువంటి ఒక సినిమా వచ్చినప్పుడు వాణిశ్రీని నీళ్ళలో ముంచే సన్నివేశం ఒకటి ఉంటుంది. అది నిజంగానే మరి భుజాల మీద గట్టిగా ఒత్తి పెట్టుకొని ముంచేటప్పటికి వాణిశ్రీకి ఊపిరి ఆడలేదు కూడా. తర్వాత కాలంలో ఆవిడ ఇంట్రెస్ట్ కూడా చెప్పారు, ఆ రోజు నాకు నిజంగా చాలా ఇబ్బంది అయింది. అలాగే మనం మరి ఈ సినిమాలో కనుక చూసుకుంటే జయప్రదని చెంపదెబ్బ కొట్టే సన్నివేశం ఒకటి ఉంది. ఆ చెంపదెబ్బ రియల్గా తగిలి గట్టిగా తగిలేటప్పటికి జయప్రదకి కళ్ళు తిరిగిపోయాయి అనమాట. అంతకుముందు ఆవిడకి అనుభవం ఉంది, ఎమ్మగోళ ఇలాంటి సినిమాల్లో కూడా ఆయన చేసేటువంటి ఆ నృత్యాలు కానీ ఇవన్నీ ఆవిడకి బాగా కష్టం నష్టం అన్ని చూస్తున్నారు. ఎందుకంటే ఒళ్ళు నొప్పులు జ్వరం వచ్చిందని కూడా ఒలింపి తిక్కర కింద పాట కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు. అయితే ఇక్కడే కొంత మనస్తాపం వచ్చిందని కూడా చాలా మంది చెప్తుంటారు. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎన్టీ రామారావు జయప్రద కాంబినేషన్ లో కొత్త చిత్రం ఏది ప్రారంభం కాల. ఇంకా ఆ తర్వాత కాలంలో వాళ్ళిద్దరూ కలిసి నటించలేదు. అంటే కొన్ని మనస్తాపం కారణంగానే జయప్రద ఇంకా ఎన్టీ రామారావుతో నటించలేదని, అలాగే ఎన్టీ రామారావు కూడా తర్వాత కాలంలో జయప్రదని రికమెండ్ చేయలేదని కూడా సినీ వర్గ పరిశ్రమలో చాలా మంది చెప్పుకుంటారు. అయితే నిజంగానే ఆ తర్వాత కాలంలో కనుక చూసుకుంటే ఎన్టీ రామారావు శ్రీదేవిని ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు. అంటే మిగతా కాంబినేషన్స్ ఏది చూసుకున్నా కూడా ఒక పక్క సీనియర్ నటీమణి అయితే శారద, లేకపోతే జయంతి, అలాగే కొడుకు క్యారెక్టర్లోకి వచ్చేప్పటికి శ్రీదేవి. తర్వాత సినిమాలు చూడండి చాలా ఆ కాంబినేషన్లోనే వచ్చాయి. కాకపోతే వీళ్ళిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయన్నమాట కూడా అప్పట్లో వాస్తవమే. కానీ తర్వాత కాలంలో 1994 సంవత్సరంలో ఎన్టీ రామారావు పిలుపు మేరకే జయప్రద రాజకీయాల్లోకి వచ్చారు. మళ్ళీ అక్కడ వాళ్ళిద్దరూ కూడా మళ్ళీ రాజీ పడ్డారు, ఒకరినొకళ్ళు అర్థం చేసుకున్నారు. ఇది కూడా ఈ సినిమాలో చెప్పుకోదగినటువంటి ఒక అంశం. అలాగే ఇందాక నేను చెప్పినట్టు ఈ భారత్ సర్కస్ లో ఎన్టీ రామారావు జంతువుల మధ్య చేసేటువంటి విన్యాసాలు, అలాగే క్లైమాక్స్ లో ఉన్నటువంటి ఫైట్ సన్నివేశాలు, ఇవన్నీ కూడా ఆ రోజు ప్రేక్షకుల్ని కొత్త తరహా అనుభూతికి దారితీశాయి. ముఖ్యంగా భారత సర్కస్ లో అన్ని రకాలైనటువంటి ఫీట్స్ చేయించడం అనేది ఇందులో చాలా ఆకర్షణ. ముఖ్యంగా మోటార్ సైకిల్ డ్రైవింగ్ ఎన్టీ రామారావు చేసే సన్నివేశాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే ఇక్కడే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ 1982 మార్చి 29న ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడే రాజకీయాల్లోకి అడుగు పెట్టదామని అంకురార్పణ కూడా ఎన్టీ రామారావుకి కలిగిందని కూడా చాలా మంది చెప్తుంటారు. అదేంటంటే ఫస్ట్ ఆయనకి ఒక ఇన్స్పిరేషన్ ఎంజి రామచంద్రన్. 1977 సంవత్సరంలో ఎంజి రామచంద్రన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్టీ రామారావు కూడా ఒక ఆలోచన వచ్చింది. ఆ తోటి సహనటుడు రాజకీయాల్లోకి వచ్చారు, అన్నాడీఎంకే పార్టీ పెట్టారు, ఆయన రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు, నేను కూడా ఎందుకు అవ్వకూడదు అని ఒక ఆలోచన అప్పటికే కొంత ఉంది ఆయనకి. కాకపోతే ఈ సినిమా షూటింగ్ ఊటీలో జరుగుతుంది. ఊటీలో జరుగుతున్నప్పుడు నేడు చేచి అని చెప్పేసి ఫస్ట్ డిఎంకే పార్టీలో ఉండేవాళ్ళు, తర్వాత అన్నాడీఎంకేలో చాలా క్రియాశీలక పాత్ర, అంటే ఆ హవా బాగా నడుస్తూ ఉండేది 80 ప్రాంతాల్లో. ఆయన ఊటీకి వచ్చినప్పుడు ఆయనకి ఒక ప్రత్యేకమైన గెస్ట్ హౌస్ ని అలాట్మెంట్ చేశారు. ఎందుకంటే అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయనకి సకల రాజభోగాలు మర్యాదలు అన్ని కూడా ప్రోటోకాల్ ప్రకారం జరగటం ఎన్టీ రామారావు స్వయంగా చూశారు. ఎన్టీ రామారావుకి అప్పుడు అనిపించింది, నేను ఒక మహానటుడిని, సూపర్ స్టార్ని, కానీ నాకు మించి కూడా ఒక రాజభోగాలు నేడం చేయడానికి జరుగుతుంది అంటే రాజకీయాల్లో ఒక పవర్ అనేది ఉంది. ఈ పవర్ని విలాసవంతమైన జీవితానికి కాకుండా సామాన్య ప్రజల అభ్యున్నతికి ఎందుకు సమకూర్చకూడదు, నేను మాత్రం ఎందుకు రాకూడదు అని ఒక ఆలోచన అంటే లీలా మాత్రంగా అప్పుడు వచ్చిందని చాలా మంది చెప్తుంటారు. ఎందుకంటే రాజకీయాన్ని విలాసవంతానికి కాకుండా పేదల్ని అభ్యున్నతికి చెయ్యాలి, నా అభిమానులు కూడా నేను ఏదో చేయాలి, నన్ను ఆదరించినటువంటి తెలుగు ప్రేక్షకులకి నేను రుణపడి ఉన్నాను, ఆ రుణాన్ని తీర్చుకోవాలి అనేటువంటి సంఘటన ఈ నేడం చేజీ అన్న విషయంలోనే జరిగిందని అంటారు. మీకు బాగా గుర్తుండే ఉంటుంది, ఆయనకి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఒక అవమానం ఎదురైంది. అది ఎక్కడంటే మేజర్ చంద్రకాంత్ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు అరకులో ఒక గెస్ట్ హౌస్ ఆయన ఉన్నారు. ఉన్నప్పుడు ఒక మంత్రి ఆ రోజు విజిటింగ్ వచ్చారని చెప్పి మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి ఎన్టీ రామారావు కూడా రాత్రికి రాత్రి గెస్ట్ హౌస్ ని
ఖాళీ చేయించి వేరే చోటికి పంపించారు. ఈ రోజు ప్రేక్షకులకు చాలా మంది గుర్తుండే ఉంటుంది. సో అలాంటి పరాభవం ఆనాడు కాకపోయినా కూడా తనకంటే ఉన్నతమైన గెస్ట్ హౌస్ ఇచ్చి తనకంటే ఆ భోగభాగ్యాలతో ఉన్నటువంటి పర్సన్తో కాకుండా రాజకీయాల్లో వెలుగుతున్న వ్యక్తికి ఆ రోజు ఎంతమంది సలాంలు చేస్తారో ఎన్టీ రామారావు చూశారు కాబట్టి రాజకీయాల మీద కూడా ఆసక్తి వచ్చింది అని చెప్పి చాలా మంది చెప్తుంటారు. ఈ రోజు ప్రేక్షకులకి ఈ విషయం తెలియదు. దీనికి అంకురార్పణ చేసింది కూడా సర్కస్ రాముడే. సర్కస్ రాముడు ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ అయిన తర్వాత మంచి కలెక్షన్స్ వర్షం కురిపించింది. బ్రహ్మాండంగా సూపర్ డూపర్ హిట్ కాకపోయినా కూడా ఆ రోజు విజయవంతమైన చిత్రం అధికంగా మరి కోబే చిలియన్కి విజయాన్ని సమకూర్చింది. మీకు ఒక విషయం చెప్పాలంటే అంతకుముందు ఛాలెంజ్ రాముడు సినిమా రిలీజ్ అయింది. అది కూడా ఎంజి రామచంద్రన్కి సన్నిహితులు తీసిందే. అయితే ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే ఎంజి రామచంద్రన్ ఎన్టీ రామారావుకి సర్కస్ రాముడు, ఛాలెంజ్ రాముడు ఇలాంటి సినిమాలు వాళ్ళ ప్రొడ్యూసర్స్ కి వాళ్ళకి చెప్పి ఎలా తీశారో కృష్ణ కూడా ఆ రోజు తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాగా వెలుగుతున్న వ్యక్తి. కరుణానిధికి కృష్ణ అంటే చాలా అభిమానం. అందుకే అమ్మాయికి మొగుడు మామకి యముడు అనే సినిమాని ఆయన స్వయంగా చిత్ర నిర్మాణం చేశారు. తెలుగులో వాళ్ళకి సంబంధించిన వాళ్ళే తీశారు, అంటే అది సన్నిహితులే. ఆ సినిమాలో కృష్ణ హీరోగా నటించారు. కరుణానిధి నిజంగా తెలుగు బాగా మాట్లాడగలరు, ఆయన తెలుగు బాగా వచ్చు. కృష్ణతో కూడా షూటింగ్ సందర్భంగా కరుణానిధి, స్టాలిన్ వీళ్ళందరూ కూడా తెలుగులో మాట్లాడేవాళ్ళు. ఆ విధంగా ఎన్టీ రామారావు అయితే ఎంజి రామచంద్రన్కి సంబంధించిన వాళ్ళతోనూ, కృష్ణ అయితే కరుణానిధికి సంబంధించిన వాళ్ళతోనూ ఆ రోజు సినిమా తీశారు. కాబట్టి ఈరోజు ఈ రాజకీయ నేపథ్యం ఆ రోజు మన తెలుగులో సినిమాల్లో రావడానికి కూడా కారణమైంది. అందులో ఒకటి సర్కస్ రాముడు. ఈ విశేషాలన్నీ కూడా మీకు అందరికీ కూడా చిరకాలం గుర్తుండిపోవాలని, మరిన్ని విషయాలు వచ్చే వీడియోలో మీకు తెలియజేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.